ప్రస్తుత కాలంలో క్రైస్తవ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి వివాదం, అలజడి, లేదంటే కన్ఫ్యూజన్ అని చెప్పొచ్చు. 66 పుస్తకాలు కలిగినటువంటి దైవ జ్ఞాన గ్రంథమైన బైబిల్ని దేవుడు తన మాటలతో నింపి మన చేతికి ఇచ్చినా కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. పరలోకానికి వెళ్ళే మార్గం క్లియర్ చేసుకోలేకపోతున్నాం. ప్రస్తుత ప్రపంచంలో అనేకులు, చాలామంది బైబిల్ అర్థం కాక, బైబిల్ని అర్థం చేసుకునే విధానం తెలియక పొరపాటు పడుతున్నారు. ఎందుకు ఇలాంటి పొరపాటు, ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు అని అన్నప్పుడు, బైబిల్ రాయబడిన విధానం ఒకటి, దాన్ని చదివే విధానం ఒకటి, అర్థం చేసుకునే విధానం ఒకటి. ఇది మనుషులకు అర్థం కాకపోవటమే, మనుషులు తెలుసుకోకపోవటమే. మనుషులు తెలుసుకోవాలి అని అంటే వీటన్నిటి గురించి మనకు ఖచ్చితంగా తెలవాలి, తెలుసుకోవాలి అని అనుకుంటే మన హృదయం నిండా ఒక నిర్ణయం ఉండాలి. ఆ నిర్ణయం ఏంటంటే, ఏం జరిగినా, ఎక్కడికి వెళ్ళినా, ఎలా ఉన్నా, ఏ విధంగా ఉన్నా నేను దేవుని మాటల ప్రకారంగా ఖచ్చితంగా బ్రతకాలి, ఖచ్చితత్వముతో బ్రతకాలి అని అనుకోవాలి. అలా అనుకోకపోతే పరిస్థితి ఏమవుతుంది అని అంటే, ఎల్లప్పుడూ వెనకాల నుంచి నెట్టివాడు ఒకడు ఉండాల్సి వస్తుంది. ఫోన్ చేసి పిలిస్తేనే వస్తాం, మా ఇంటికి వస్తేనే వస్తాం, మీరే వచ్చి వాక్యం చెబితే కష్టంగా అప్పుడు వింటాం. కానీ విన్న తర్వాత విన్న వాటి ప్రకారంగా మేము బ్రతకం, మేము చేయం. అవునా కదా? మనకు కనబడుతుందా లేదా? ఒక అగ్ని జ్వాల రగులుకుంటూ తిరుగుతున్నన్ని రోజులు వెలుతురు కనపడుతుంది. ఎప్పుడైతే ఆ అగ్ని జ్వాల ఇటువైపుకు రావటం బంద్ అయిపోద్దో ఇక్కడంతా చీకటే. అవునా కదా? అందరినీ వెలిగించాలి అని అన్నప్పుడు ఒకరు వెలగాలి, వెలుగుతూ తిరగాలి. తనంతట తానుగా వెలుగుతూ బైబిల్ని చదివి అర్థం చేసుకొని, బైబిల్లో ఉన్నటువంటి నూనె పోసుకొని మనలో ఉన్నటువంటి వెలుతురును ఎల్లప్పుడూ వెలిగిస్తూ ఒక వెలుగుతున్న జ్వాల వలె తిరుగుతూ ఉన్నప్పుడే అక్కడ ఎన్ని ఏరియాలో తిరుగుతుంటాడో అన్ని ఏరియాలో కాస్త అలర్టింగ్లో ఉంటారు అనమాట. స్పృహ కలిగి ఉంటారు. ఉన్నాం, రెడీ అన్నట్టు. ఎప్పుడైతే ఈ అగ్ని జ్వాల రావటం బంద్ చేస్తుందో, ఎప్పుడైతే కొన్ని రోజులు గ్యాప్ కానీ లేదంటే పట్టించుకోవటం కానీ మానేస్తారో వెంటనే అక్కడికక్కడి పడిపోతుంటాం, మనం నీరు గారిపోతుంటాం. పరిస్థితి ఇది మన కంటికి కనపడుతుంది కదా, అవునా కదా? మన ఎక్కడున్న సిచ్యువేషన్ చూసినా, ఇక్కడి పరిస్థితి చూసినా కూడా మనకు అర్థమవుతుంది కదా. నిజం, సత్యం ఎలాంటిది అంటే, నీ అంతటా నువ్వు రగలాలి, నీ అంతటా నువ్వు వెలగాలి అని అంటే ఖచ్చితంగా ఈ మహాజ్ఞాన గ్రంథం నీకు అర్థం కావాలి. ఫస్ట్ థింగ్ అది అర్థం కావాలి. ఇది అర్థం కాకపోతే నీ అంతటా నువ్వు వెలగటం కష్టం. ఎవరైనా వచ్చి తడితే కొంచెం జరుగుతాం అంతే, అవును కదా? ఈ బాటిల్ ఉంది, నేను ఇసిరేస్తే ఎంత దూరం పోద్ది? ఎంతో కొంత దూరం పోయి ఆగుతుంది. మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ ఇసిరాలి నేను, మళ్ళీ కొంచెం దూరం వెళ్తుంది. మళ్ళీ అక్కడి దగ్గరికి వెళ్ళేసి మరలా అక్కడికి వెళ్ళేసి ఏం చేయాలి? మళ్ళా విసిరాలి. మన పొజిషన్ కూడా అట్లనే ఉంది కదా, అవునా కదా? ఈరోజు కొంతమంది కాలేజీకి వెళ్ళారట, కొంతమంది ఎక్కడికెక్కడికో పనులకి వెళ్ళారట. సంతోషం.
కాలేజీకి వెళ్ళటం, మీ పనులకు వెళ్ళటం వద్దు మానేయండి అని చెప్పను, కానీ మనం ప్రతిరోజు కాదు కదా దేవుని వాక్యం వింటున్నది. ఎప్పుడో నెలకోసారి, అది కూడా మనం బంద్ చేసేస్తే ఎట్లా చెప్పు, అది కూడా మనం మానేస్తే ఎట్లా చెప్పు. దీన్ని ఏమంటారంటే ఎవరైనా వెలిగిస్తే వెలుగుతాం, అది కూడా కొద్దిసేపే, ఆ తర్వాత బంద్ ఆరిపోతాం కదా. ఎందుకు చెప్తున్నానంటే పరిస్థితి కనబడుతుంది, అసలే నిజం నిప్పు లాంటిది, అవునా కదా. సత్య సంబంధులుగా ఎక్కువ రోజులు కొనసాగటం అనేది బైబిల్ అర్థం కాని వ్యక్తికి వీలు పడదు. బైబిల్ అర్థం కాని వ్యక్తి ఎక్కువ రోజులు సత్యంలో నిలబడటం, జర్నీ చేయటం అనేది అది వల్ల పడని పని అది. అందుకోసమే యేసు ప్రభు కూడా చెప్పాడు, రాను 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 తగ్గిపోతారు జనాలు అని. రాను రాను కొంతమంది, నాయన ఎంతమంది వెళ్తారు ప్రభు పరలోకానికి అని చెప్పి శిష్యుడు అడిగినప్పుడు అందరూ అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వల్ల కాదు నాయన, కొందరే వస్తారు. ఎందుకు? ఇది పరిస్థితి. అందరు రారు, ఇది పరిస్థితి. కొందరే అని ఎందుకు చెప్పాడో మనకు అర్థం అవ్వాలి. కాబట్టి నేనేం చెప్పాలనుకున్నానంటే ఈరోజు మీకు ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మనం బైబిల్ ఎందుకు అర్థం కావట్లేదు జనాలకు? లోకానికి విశ్వాసులు అనుకునేటటువంటి వారికి ప్రతిరోజు ప్రతి మీటింగ్కి చేతిలో బైబిల్ ఉంటుంది, బైబిల్ పట్టుకొని వెళ్తాం. కానీ బైబిల్ ఎందుకు అర్థం కావట్లేదు? బైబిల్ ఎందుకు అర్థం కావట్లేదు అని అన్నప్పుడు మనం ఈరోజు ఆలోచిద్దాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి, జాగ్రత్తగా వినండి. చాలా ఉత్తమమైన విలువైనటువంటి పాఠం. ఇప్పుడే తినేసి కూడా వచ్చారు కనుక జాగ్రత్త చెప్తున్నా. సాతాన్ గాడు వచ్చేసి మీద నుంచి వాడు ఏమ భారం పెడుతుంటాడు మనకు కదా. మాటలు వింటుంటే ఈ మాటలు ఎట్టుంటాయంటే, అమ్మాయి ఎంత సమ్మగుంటాయంటే, వాతావరణం కూడా ఎట్టుంది, చలికి వేడి తోడై కరెక్ట్గా అనుకూలంగా ఉంది కదా. అటు చల్లగా లేదు, ఇటు వెచ్చగా లేదు, పర్ఫెక్ట్గా కన్వీనియంట్ ప్లేస్ అన్నమాట, కన్వీనియంట్ వాతావరణం. నిద్రపోవటానికి ఫ్యాన్ కూడా అవసరం లేదు, కావాల్సినంత పర్ఫెక్ట్ ఏసీ పెట్టుకొని పడుకున్నట్టుంది. జాగ్రత్త, ఇప్పుడే తినేసి వచ్చారు. కొంచెం గట్టిగా తిన్నోళ్ళు కూడా జాగ్రత్త, నిద్ర వస్తుంది. రైట్? బైబిల్ ఎందుకు అర్థం కావట్లేదు? బైబిల్ చదువుతున్నారు. బైబిల్లో ఎన్ని నిబంధనలు ఉన్నాయి? ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. పాత నిబంధన, కొత్త నిబంధన ఒకటే బైబిల్. 2 నిబంధనలు కలిగి ఉన్నాయి. ఆ 2 నిబంధనలు ఈరోజు సత్యం సరిగ్గా పర్ఫెక్ట్గా అర్థం కాకపోవటానికి గల కారణం ఏంటి అంటే, ముఖ్యంగా దేవుడు అర్థం కావాలి. దేవుడు అర్థమైతేనే బైబిల్ అర్థమవుతుంది. బైబిల్ అర్థం కావాలి అంటే ఫస్ట్ దేవుడు అర్థం కావాలి. దేవుడు అర్థం కాకపోతే బైబిల్ ఎట్లా అర్థమవుతుంది? అర్థం కాదు. అందుకోసమే దేవుని విషయంలో చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్లకు ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వచనాలు, పాత నిబంధన గ్రంథం రాయబడిన విధానం మనకు అర్థం కావాలి ముఖ్యంగా. ఎందుకంటే పాత నిబంధన అర్థం కాకపోవటం వల్లనే ఈరోజు క్రైస్తవ్యంలో వేల రకరకాలైనటువంటి సిద్ధాంతాలు, బోధలు వచ్చాయి. ఒక సిద్ధాంతం బయటికి రావాలంటే ఒకటే వచనాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్తారు వాళ్ళు. అలాంటిది ఇంకొక 2-3 దొరికినాయి అనుకో, వాళ్ళు ఇంకా చాలా బలంగా నిలబడిపోతారు అంతే. కానీ కంప్లీట్ బైబిల్ని, పాత నిబంధనలుగానే కాకుండా పాత నిబంధన కొత్త నిబంధనను కంపేర్ చేసుకొని మనం చదువుకునేటప్పుడు మనకు సత్యం అనేది మనకు సరిగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అది ఎలాగో ఏ విధంగానో మనం ఈరోజు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆది కాండంలో 11వ అధ్యాయం ఒకసారి చూడండి. చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు బైబిల్ అర్థం కాక. ట్రై చేయండి, ఈరోజు ఈ మాటలు వినండి, మీకు ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాను. బైబిల్ 11వ అధ్యాయం ఆది కాండం 5వ వచనం చూడండి.
యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. ఏం చేశాను? భూమి మీద బాబేలు గోపురం కట్టారు. స్టార్టింగ్ లో ఎక్కడ జలప్రళయం అయిపోయిన తర్వాత ఉన్నటువంటి జనాంగం ఏదైతే ఉందో బాబేలు గోపురం కట్టినప్పుడు ఆ గోపురాన్ని, ఆ పట్టణాన్ని చూడాలని యెహోవా పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. రాయబడుతుంది, రైట్? దిగి వచ్చాడు. ఇది మనసులో పెట్టుకోండి. వచనం ఏం చెప్తుంది? వచనం దేవుడు భూమి మీదకి దిగి వచ్చిండు. రైట్. నెక్స్ట్ 18వ అధ్యాయం చూడండి ఒకసారి. 18వ అధ్యాయము ఆదికాండం 1వ వచనం చూడండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అంటే యెహోవా ఎవరండి? దేవుడే కదా. దేవుడు ఎవరికి కనబడ్డాడట? అబ్రహాము గారికి కనబడ్డాడు. అబ్రహాము గారు చూశారు దేవుణ్ణి. అబ్రహాం చూశారా? వచనం చూసినట్టేనే రాయబడింది కదా. చూశాడు. చాలా మంది ఇదే కదా, చూశారు. తర్వాత ఇదే ఆదికాండంలో 32వ అధ్యాయం చూడండి ఒక్కసారి. 32వ అధ్యాయంలో 26 ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయన నేను. ఇక్కడ అతడు అనేది ఎవరు? యాకోబు గారు. ఆయన అనేది ఎవరు అంటే దేవుడు. ఇప్పుడు రాయబడినటువంటి విధానాన్ని చెప్తున్నాను నేను, జాగ్రత్త వినండి. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. చూసావా? అతడెవరు? యాకోబు చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. యాకోబు అనబడదని చెప్పాను. ఇజ్రాయేలే దానికి అర్థం ఏంటంటే దేవునితో పోరాడేవాడు. అంటే ఇక్కడ దేవుడుగా ఎవరితో అయితే పోరాడాడో ఇక్కడ ఒక వ్యక్తితో ఈయన పోరాటం జరుగుతుంది అనమాట. కొద్దిసేపు పోరాటం జరుగుతుంది. పోరాడి దేవుణ్ణి ఓడించాడు, మనుషుల్ని కూడా ఓడించాడు. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి నువ్వు అనేటటువంటి స్టేట్మెంట్ యాకోబు గారికి ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం ఆలోచిద్దాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వినటం చూడటం మాత్రమే కాదు, ఏకంగా ఫైటింగ్ కూడా జరిగింది దేవునితో ఫైటింగ్ చేసిన నరుడు ఎవరు? యాకోబు. చూడిగా జాగ్రత్తగా వినండి. అయితే అదేవిధంగా ఇంకా మన నిర్గమకాండంలో చూసినట్లయితే నిర్గమకాండం 3వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. 3వ అధ్యాయం 3-4 వచనాలు. అప్పుడు మోసే ఆ పొద అంటే ఒక పొద కాలిపోతుంటే ఈ పొద ఎలా కాలిపోలేదో చూద్దామని చెప్పేసి అక్కడ దగ్గరికి వెళ్ళారు. ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ పొద కాలిపోలేదు కనుక నిప్పు లోపల మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు. ఎందుకు ఎలా అని చూడటం కోసం అని చెప్పేసి మోసే గారు అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్తే నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి దేవుడు జాగ్రత్త వినండి. రైట్. మోసే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. అంటే దేవుడు మాట్లాడిండు. మోసే అన్నాడు. ఆ మాట ఎవరు విన్నారు? మోసే విన్నాడు. అంటే దేవుని స్వరం విన్నాడు కదా. దేవుని స్వరం విన్నాడు. ఎవరు? మోసే విన్నట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. రైట్. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఇంకా ఇంకొక మాట కూడా చూపిస్తాను. నిర్గమకాండం 19వ అధ్యాయం తీయండి ఒకసారి.
నిర్గమకాండం 19వ అధ్యాయము 20వ వచనం. యెహోవా సినాయి పర్వతము మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. ఎందుకు ఎక్కిపోయాడు మనకు తెలుసు కదా. ధర్మశాస్త్రం అంటే ఈ ఆజ్ఞలు 10 ఆజ్ఞలు తీసుకొని రావటానికి సినాయి కొండ మీదకి వెళ్ళి కదా ధర్మశాస్త్రాన్ని స్థాపించింది మన మోషే గారు. రైట్. అయితే ధర్మశాస్త్రం మోషే గారికి ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? దేవుడే దిగి వచ్చేసి ఇచ్చినట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. ఇది పాత నిబంధన స్టైల్, పాత నిబంధనలో రాయబడిన విధానం. రైట్. పాత నిబంధనలో ఇలా అని రాయబడి ఉంది, పాత నిబంధనలో ఇలా అని ఉంది. చాలా ఉన్నాయి, కొన్ని చూపించాను. మన సమయాన్ని బట్టి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కొత్త నిబంధన దగ్గరికి వెళ్ళేసి మనం కొత్త నిబంధనలో రాయబడినటువంటి విధానాన్ని మనం చూద్దాం. కొత్త నిబంధనలో యోహాను సువార్త 5వ అధ్యాయము, నిద్రొస్తున్నటువంటి వాళ్ళు కాస్త అలా బయటికి వెళ్ళేసి ఇక్కడ డ్రమ్ ఉంటుంది, ఆ డ్రమ్ములో తలకాయ వచ్చి మళ్ళీ తిరిగి వచ్చేసి కూర్చోండి. రైట్. దేవుని మాటలు ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు కనుక తప్పు లేదు బయటికి వెళ్ళి రావటంలో. బయటికి వెళ్తే ఇప్పుడు నేనే నిద్రపోయిందని అందరికీ తెలుస్తుందని ఫీల్ అవ్వకండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 37. మరియు యేసుప్రభు మాట్లాడుతున్నాడు. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, కాలానికి 3 రకాలు అవునా కదా. కాలాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ప్రస్తుతం అంటే వర్తమానం, జరగబోయేది భవిష్యత్తు కాలం, జరిగింది భూతకాలం. యేసుప్రభు మాట్లాడుతున్నాడు, ఏ కాలంలో కూడా మీరు ఆయన ఏ కాలం అయిందను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. అర్థమవుతుంది ఏమన్నాడు యేసుప్రభు? ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అన్నాడు. ఎవరి స్వరూపాన్ని? తండ్రి అని ఇక్కడ రాయబడి ఉంది కదా. తండ్రి అంటే ఎవరు? దేవుడేనా? తండ్రి అంటే దేవుడేనా? తండ్రి అనే ప్లేస్ లో దేవుడని ప్రతిష్ఠించవచ్చా? సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ఎందుకంటే మనకు 1 కొరింథీ 8:6 ఆకాశమందు గాని భూమి మీద గాని మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన తండ్రి అని ఉంటది. బైబిల్ మొత్తంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని 3 కనపడితే ఆ 3లో ఆ వచనం ఏం చెప్తుందంటే దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని పర్టికులర్గా చెప్తుంది. పర్టికులర్గా తండ్రి. అనేక మంది ప్రభువులు ఉన్న, అనేక మంది దేవతలు అని అనబడేవి ఉన్నను కూడా మనకు మాత్రం దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన తండ్రి అని సుస్పష్టంగా మాట రాయబడుతుంటది మనకు 8:6 1 కొరింథీ పత్రికలో. రైట్. వెరీ గుడ్. సో ఇక్కడ తండ్రి అంటే ఎవరు? దేవుడు. అంటే దేవుని స్వరూపాన్ని కానీ, దేవుని స్వరాన్ని కానీ, స్వరమును కానీ ఎవరు కూడా ఏ కాలం అందైనను ఎవరు వినలేదు అనేటటువంటి స్టేట్మెంట్ ఎవరిచ్చారు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఇస్తున్నారు. 6వ అధ్యాయంలో పక్కనే 46వ వచనం చూడండి ఒకసారి. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప, దేవుని యొద్ద నుండి, దేవుని దగ్గర నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. ఎవరినా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే, ఆయన తప్ప ఎవరు లేరు అనేటటువంటి విషయం తెలియజేస్తున్నాడు. రైట్. వెరీ గుడ్. అయితే ఇంకా చూద్దాం, మనం ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1
సారీ మొదటి తిమోతి పత్రికలో ఉన్నటువంటి వచనాన్ని మీకు చూపించే ముందు అపోస్తుల కార్యంలో కూడా ఒక మాట చూపిస్తా. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 38. సినాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు, అంటే ఇజ్రాయిల్ అయిన వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మనకిచ్చుటకు స్టెఫెన్ గారు మాట్లాడుతున్నాడు. జీవవాక్యములను తీసుకొనిన వాడు ఇతడే. అంటే ఇతడు మోసే గురించి చెప్తాడు. అక్కడ మనం దీనికి వ్యతిరేకంగా చదివినాం కదా, అక్కడ దేవుడు మాట్లాడినట్టు దేవుడు దిగొచ్చి ఇచ్చినట్టుంది. ఇక్కడ ఏముంది అంటే దేవదూతతోను పర్వతమందు, సినాయి పర్వతం ముందు దేవుడు కాదు దేవదూత అని కొత్త నిబంధనలు రాయబడి ఉంది. రైట్, పక్కనే ఇదే అధ్యాయంలో 53 దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. ఇందులో మనకి వినబడుతుంది దేవదూతల ద్వారా నియమింపబడింది ధర్మశాస్త్రం అని కనపడుతుంది మనకు. అక్కడ పాత నిబంధనలో దేవుడే ఇచ్చినట్టుగా ఉంది. పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి చూసినట్టు, దేవునితో మాట్లాడినట్టు, దేవునితో పోట్లాడినట్టు ఉంది. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే ఆయన స్వరము వినలేదు మీరు ఎప్పుడు, ఆయన స్వరూపం కూడా చూడలేదు మీరు ఎప్పుడు, ఏ కాలమందు ఎవడు కూడా చూడలేదని యేసుప్రభు చెప్తున్నాడు. ఇంకా మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి చూద్దాం సందర్భం. ఎందుకంటే ఈ సందర్భం చాలా మంది అపార్థం చేసుకొని మాట్లాడారు కనుక సందర్భానుసారంగా చూద్దాం. ఇక్కడ 13వ వచనం, సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుట, సమస్తానికి జీవానికి జీవాధారము యేసుక్రీస్తుకు కూడా, సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను, దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని మీకు ఆజ్ఞాపించుచున్నాను. అంటే పొరపాటున డబ్బు సంపాదించుకోకండి, ధనానికి బానిసవకండి, దైవజనుడు అనేటటువంటి వాడు ధనాన్ని ఆశపడకూడదు అనేటటువంటి ఆజ్ఞను ఇస్తున్నాడు అనమాట. మనం 9 నుంచి చూస్తే గదే ఉంటది. అయితే అలా చెప్పిన తర్వాత 15వ వచనంలో ఏమంటాడంటే శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి. జాగ్రత్త వినండి, ఇది యేసుక్రీస్తు గురించా దేవుని గురించా మాట్లాడుతున్నది? 15వ వచనంలో కొంతమంది యేసుక్రీస్తు గురించి అని అంటుంటారు. అందుకోసమే నేను సందర్భానుసారంగా వచ్చాను అనమాట. ఇక్కడ శ్రీమంతుడును 14వ వచనంలో ఏమన్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమయ్యేంత వరకు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను పాటిస్తా ఉండు, గైకొంటా ఉండు అని 14వ వచనంలో చెప్పి 15వ వచనంలో ఏమన్నాడంటే శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను, ఏ ప్రత్యక్షతను? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను కనబరుచును. ఎవరు కనబరుస్తారు? దేవుడే కదా యేసుప్రభుని పంపించాల్సింది. యేసుక్రీస్తు ప్రత్యక్షం అవ్వాలంటే యేసుక్రీస్తు రెండో రాకడ యేసుప్రభుకు తెలుసా? తెలియదు. ఎందుకంటే మనకు ఆధారం బైబిల్. యేసుప్రభుకు తెలియదు. యేసుప్రభు చెప్పాడు ఎవరికి తెలియదు, దూతలకు తెలియదు, ఆఖరికి కుమారుడికి కూడా తెలియదు, ఎవరికి తెలియదు అని చెప్పాడు. మరి ఎవరికి తెలుసు అంటే ఏమన్నాడు? దేవునికే తెలుసు అంటాడు. అంటే దేవుడు ఎప్పుడు పొమ్మంటే ఎప్పుడు పోవాలి, దేవుడు ఎప్పుడు ప్రత్యక్షపరచాలి అని అనుకుంటే ఎప్పుడు ప్రత్యక్షపరుస్తాడు. గనుక ఆ దేవుడే శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనబరుస్తాడు. యుక్త కాలము యందు, కాలం వచ్చినప్పుడు, కరెక్ట్గా సరిపోను కాలం వచ్చినప్పుడు
యేసుక్రీస్తుని పంపించడం జరుగుతుంది. అయితే ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా వాడతాం కదా, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని. యేసుక్రీస్తును కూడా వాడుకుంటాం, ఇంకా దేవుణ్ణి కూడా ఇదే చెప్తున్నాం, యేసుక్రీస్తు కూడా అదే చెప్తున్నాం కనుక కనెక్ట్ చేసేద్దామని చెప్పేసి కనెక్ట్ చేయకండి. ఎందుకనంటే మనల్ని దేవుడు ఏమన్నాడంటే రాజులైన యాజక సమూహం అన్నాడు. అంటే మనల్ని కూడా రాజులు అన్నాడు. మనం రాజులమైతే మనకు హెడ్ ఎవరు? మనకు శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తు. అంటే మన హెడ్ ఆయన, అంటే మనకు పైన రాజు ఆయన గనక మనం రాజులైతే రాజులకు రాజు ఆయన, అవునా కదా? ఇప్పుడు అలా మన కింద ఎవరైనా ఉండి వాళ్ళపైన మనం రాజులం, మనం పైన యేసుక్రీస్తు రాజు, అలా 15 స్టెప్పులు ఉన్నా కూడా రాజులకు రాజే అని అంటారు. రాజులకు 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 అని అనరు, అవునా కదా? రాజులకు రాజు, ప్రభువుకు ప్రభు, ప్రభులకు ప్రభు అంటారు, అంతే కదా? అదేవిధంగా దేవుణ్ణి కూడా అలా ఎందుకు అన్నారంటే మనం రాజులం, మనకు రాజు యేసు ప్రభు కనుక యేసు ప్రభుని రాజులకు రాజు అనొచ్చు. కానీ యేసు ప్రభుకు రాజు ఉన్నాడుగా. యేసు ప్రభుకు హెడ్ ఎవరు? యేసు ప్రభుకు శిరస్సు ఎవరు? దేవుడు. తెలియకపోతే మీరు రాసుకోండి, మొదటి కొరింథీ పత్రిక 11:3 ఉంటుంది. మీ అందరికీ తెలుసు కనుక నేను దాన్ని చూపించట్లేను, రైట్? అంటే రాజులకు రాజులకు రాజు అని అన్నారు, కానీ రాజులకు రాజే అని అంటారు ఎన్ని స్టెప్పులు ఉన్నా. అందుకోసమే దేవుడు కూడా, దేవుని ఏమంటారు? ఒరిజినల్ దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన సర్వకాలం యుగయుగాలు ప్రభువు, ఎనీ టైం రాజు, ఎనీ టైం ప్రభువులకు ప్రభు, ఎనీ టైం రాజులకు రాజు. ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని రాజుగా నియమించింది 2000 సంవత్సరాల క్రితం దేవుడు నియమించాడు. ఆ విషయం అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో మనం చూస్తాం, 36వ వచనంలో కదా, మనకు తెలుసు, రైట్? అందుకోసం ఇప్పుడు చూద్దాం. ఇది దేవుని గురించి అని కన్ఫర్మ్ అయింది కదా, ఇది దేవుని గురించే, రైట్? ఇప్పుడు చూద్దాం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. బా, దేవుణ్ణి ఎవరు చూడలేదు. భూతకాలంలో ఎవరు చూడలేదు, రాబోయే కాలంలో కూడా ఎవరు చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక, ఆమేన్ అన్నాడు. జాగ్రత్తగా చూడండి కొత్త నిబంధన స్టైల్ని మీరు. అదే విధముగా మొదటి యోహాను పత్రికలో ఒక మాట చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4:12. ఏ మానవుడును రెండో వాడాడు చూడు. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు పాత నిబంధనలో దేవుణ్ణి చూశాం, దేవుడు కనబడ్డాడు, దేవుడు దిగి వచ్చాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవునితో ఏకంగా పోట్లాడారు అనేటటువంటి విషయం అక్కడ పాత నిబంధనలో ఉంది. ఇది పాత నిబంధన మాట్లాడితే, కొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే దేవుడు అమరత్వము గలవాడు, దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు, దేవుని స్వరాన్ని ఎవరు వినలేదు, ఏ మానవుడు ఆయనను చూడలేదు, ఏ మానవుడు ఆయన స్వరమును వినలేదు, స్వరూపాన్ని చూడలేదు అనేటటువంటి మాటలు బలంగా యేసుక్రీస్తు ప్రభువు వారు కొత్త నిబంధనలోకి వచ్చేసి మాట్లాడుతున్నారు. ఏం చేద్దాం? పాత నిబంధనను చూస్తేనే అట్లుంది, కొత్త నిబంధన చూస్తే ఇట్లుంది. ఇదంతా చూసి కొంతమంది కాదు, చాలా మంది ఏమయ్యారో తెలుసా? ఈ బైబిలే ఏం అర్థం కాకుండా పాడై. ఎందుకు ఇట్లుంది? అక్కడ రాస్తే పాత నిబంధన చూస్తేనే దేవుడు కనబడ్డట్టు, చూసినట్టు, మాట్లాడినట్టుంది. ఇక్కడికి వస్తేనే అసలు చూడలేదు, కనబడలేదు, దేవుడు అనేవాడిని అసలు కనబడడు అనేటటువంటి కోణంలో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మొదటి తిమోతి పత్రికలో 1:17 చూడండి ఒకసారి. మొదటి తిమోతి పత్రికలో 1:17 చూడండి, ఏమంటాడు?
సకల యుగములలో సకల యుగములలో రాజై ఉండి అక్షయుడు అక్షయుడు, నాశనం లేనివాడు, అక్షయుడును అదృశ్యునగు అదృశ్యుడు అంటే కనపడని వాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా కనబడితే అదృశ్యుడనే మాట వాడకూడదు, తెలుసా మీకు? అవునా కదా? అదృశ్యుడు ఎట్లయితాడు? మొన్న మొన్న ఆ కాలంలో ఆయన కనపడ్డాడు కదా, కనబడిన ఆయన్ని అదృశ్యుడు ఎట్లా అంటారు మీరు? అనకూడదు, ఆ మాట రాయకూడదు. మరి ఆ మాట రాయబడి ఉంది కొత్త నిబంధనలో. పాత నిబంధనలు ఏమో మేము చూసామంటున్నారు, కొత్త నిబంధనలో ఆయన కనబడడు, ఆయన అదృశ్యుడు. అవునా కదా? అదృశ్యమైనది అదృశ్యుడు అని ఎవరిని వాడతాం మనం? అసలు ఎప్పటికీ కనపడిందని అదృశ్యమని వాడతాం. అవునా కదా? ఇప్పుడు గాలి ఉంది, గాలి అదృశ్యమైనది అంటాం. అవునా కదా? ఎవరైనా వచ్చేసి ఏంది బ్రదర్ నేను ఒకరోజు గాలిని చూశాను అన్నాడు అనుకో, నమ్ముతాను? నమ్ముతావు మనం? ఏమన్నా తీసుకురా, నువ్వు ఏమన్నా చెప్పు, ఎన్నైనా చెప్పు, ఎన్ని పుస్తకాలు తీసుకురా, నేను గాలిని చూశాను బ్రదర్ అంటే నమ్ముతాడు? ఎంత చెప్పినా వినట్లేడు అనుకో, చూశాను 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 అని చెప్పేసి బాపుతున్నాడు అనుకో, పకడ్బందీగా తాళ్ళు గట్టి మరీ పట్టుకెళ్తారు ఎర్రగడ్డకు. నువ్వు కొన్నాళ్ళు ఇక్కడ ఉండాల్సిందే, ఇక్కడ గాలిని చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు, నువ్వు చూపించి రావాల్సిందే అని. అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే, అదృశ్యుడు అని వాడాము అని అంటే ఎప్పటికీ కనపడడు. ఈ లోకంలో మానవ నేత్రాలకు కనబడని వాడు గనుకనే అదృశ్యుడు అనే పదం వాడతాం. ఇంత బలంగా రాయబడి ఉంది అదృశ్యుడు అని, కంటికి కనిపించడు వాడు అని. పాత నిబంధనలు చూస్తే ఎట్లుంది, కొత్త నిబంధనలు చూస్తే ఇట్లుంది. ఒక ఆయన ఏం చేసిండంటే బైబిల్ వదిలేసిండు. బైబిల్లో భయంకరమైన అసంబద్ధాలు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి, ఏమి అర్థం కావట్లేదు, రెండు రకాల ధోరణిలు కనబడుతున్నాయి నాకు అని చాలా మంది బైబిల్ వదిలేసి బైబిల్కి వ్యతిరేకంగా బైబిల్లో గిన్ని తప్పులు ఉన్నాయి, గన్ని తప్పులు ఉన్నాయి, గిత్ తప్పు గత్ తప్పు, అర్థం కాక అర్థం చేసుకోలేక. దీనివల్ల కొంతమంది బైబిల్లో వదిలేసి దూరం అయిపోతే, మరి కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? కోపం, ద్వేషం, పగ, కుట్ర, కక్ష మొత్తం హృదయంలో నింపుకొని క్రైస్తవులం మేమని చెప్పుకొని తిరుగుతుంటారు. ఇది ఎట్లా అనుకుంటున్నారా? ఇప్పుడు నువ్వు కొత్త నిబంధన స్టైల్లో మాట్లాడినావు అనుకో, నిన్ను యమదిట్టుడు తిడతారు, బండ బూతులు మాట్లాడతారు, పైగా శైలి చెప్తాడు, నేను క్రైస్తవుని బ్రదర్ అంటుంటాడు. క్రైస్తవుల్లో ఇంత ద్వేషమా? క్రైస్తవుల్లో ఇంత బూతులా? గివన్నీ ఏంటంటే ఇదంతే అదంతే అంటాడు. అంతే. సాత్వికత్వం అనేది నేటి కాలంలో క్రైస్తవులకు కనపడదు. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభువులను హింసించిన దేవుని పిల్లలు అనుకునేటటువంటి వారు ఉండారు, చూశారు? యూదులు, ఇశ్రాయేలీయులు ఎలాగైతే యేసు ప్రభువుని చంపేశారో ఆ స్టైల్ కనపడుతుంది. గనక జాగ్రత్తగా వినండి. ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు దీన్ని? మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఎలా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మనం ఎలా సాల్వ్ చేయాలి ఈ సమస్యని? ఎలా ముందుకు వెళ్ళాలి అని అన్నప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా అర్థం చేసుకోవటం కోసం. ఓ 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత బైబిల్లో నుంచి కూడా వచనం కూడా చూపిస్తాను. పెద్ద పెద్ద ఎగ్జాంపుల్ ఏం చెప్పలే కానీ చిన్న చిన్నగా. నేను ఒక రాయి తీసేసుకొని నా ముందున్నటువంటి శంకర్ని కొట్టినా, తల పగిలింది. అవునా కదా? ఇప్పుడు ఆయన తలబలు కొట్టింది నేనా రాయా? కదా, నేనే కదా. కానీ ఎలా? రాయి. ఎలా అన్నప్పుడు రాయి వస్తుంది, మధ్యలో రాయి ఉంది, కనబడట్లే. తలకాయ పగిలిందని చెప్పేసి తలబలిందని చాలా మంది వస్తారు, చూస్తారు, అరే కట్టు కట్టరా, పసుపై కుంకుమై ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. అవునా కదా? ఎవర్రా బలి కొట్టింది అనే ప్రశ్న ఎవరు అడిగినా కూడా ఏమంటే పేరు నా పేరే, భగవంతుడు బలి. అట్టెంట బలి కొట్టింది అంటే అప్పుడు వస్తుంది రాయి. అప్పటి వరకు రాయి బయటికి కనపడదు, రాయి మర్మంగా ఉంటుంది అప్పటి వరకు. అవునా కదా? ఎప్పుడు రాయి ప్రత్యక్షం అవుతుంది? ఎలా 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 అన్నప్పుడు అప్పుడు వస్తుంది బయటికి రాయి. ఈ రాయే పలుగొట్టిందని ఆ రాయి వైపు చూస్తున్నాడు అనుకో, అని పిచ్చోడు అంటారు. అవును కదా? ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకొకటి చెప్తా మీకు.
ముసలోళ్లకు మన ఈ తెలంగాణలో పింఛన్ ఇస్తుంది ఎవరు చెప్పండి? కేసీఆర్. అబ్బా ఎంత చక్కటి సమాధానం. ఎవరిచ్చారు? కేసీఆర్ కదా. డైరెక్ట్ వచ్చి ఇచ్చిండా? ఎట్టిచ్చిండు చెప్పు? ఇచ్చింది ఆయనే. ఎట్టిచ్చిండు చెప్పు? డైరెక్ట్ రాలే. అవునా కదా. మీరు ఎవరైనా కేసీఆర్ని చూసారా? టీవీలో తప్ప. అవునా కదా. టీవీలో న్యూస్ ఛానల్లో చూస్తారు, న్యూస్ ఛానల్ ఉంది కాబట్టి. కానీ డైరెక్ట్ మీరు చూసారా? కానీ మీకు పింఛన్ ఇస్తుంది ఎవరు? మళ్ళీ కేసీఆరే. ఎలా అన్నప్పుడు వస్తాడు ఏజెంట్, మధ్యలో ఉన్న ఏజెంట్ వస్తాడు. అప్పుడు ఎలా అన్నప్పుడు ఎగ్జాంపుల్ బాగా అర్థమవుతున్నాయా? ఇంకో మాట కూడా చెప్తా. ఈరోజు ఇంటికి వెళ్ళి ఏం చెప్తారు? దేవుని మాటలు వినేసి వచ్చినాం అంటారా? అవునా కదా. ఇక్కడ మాటలు చెప్తుంది ఎవరు? భగవాన్ దాస్. ఏ మాటలు వింటున్నారు మీరు? దేవుని మాటలు వింటున్నారు. చెప్తుంది ఎవరు? మనిషి. ఏం వింటున్నారు? దేవుని మాటలు వింటున్నారు. ఎట్టా ఇది ఎట్టా అంటే మాటలు దేవునివి, వాయిస్ నాది. దేవుడే కదా ఈరోజు మీతో మాట్లాడేది. ఈరోజు వచనానుసారంగా వివరణ ఇచ్చిన తర్వాత మనకేమనిపిస్తుంది అంటే, నిజంగా దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, నిజమండి ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అనుకుంటూ తృప్తిపడి ఇంటికి వెళ్తాం మనం. అవునా కదా. 100% నిజమేది, దేవుడే మాట్లాడాడు. కానీ వాయిస్ ఎవరిది చెప్పు? అవునా కదా. నేను ఇప్పుడు వరకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఎగ్జాంపుల్ చెప్పాను కదా అర్థం కావటం కోసం. ఇదే ఎగ్జాంపుల్ టైప్లో వచ్చిన కూడా చూపిస్తాను కొత్త నిబంధనలో ఎలా అనేది. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచు ఉండెను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమి చేయుచు ఉండెను? బాప్తిస్మమిచ్చుచు ఉండెను. రైట్. 4:1 చదవండి. 4వ అధ్యాయం 1వ వచనం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు విన్నారు అన్న సంగతి ప్రభువునకు తెలిసినప్పుడు. ప్రభువుకి ఏం తెలిసింది? పరిసయ్యులట. ఇంతకు పరిసయ్యులు ఏమి విన్నారు? యేసు ప్రభు యోహాను కంటే ఎక్కువ మందిని బాప్తిస్మం ఇచ్చాడు అన్న సంగతి ఎవరు విన్నారు? పరిసయ్యులు విన్నారట. బాప్తిస్మం ఇచ్చింది ఎవరు చెప్పు? అక్కడ ఇక్కడ యేసుక్రీస్తే కదా. ఇప్పుడు చూడు 4వ వచనం చూడు ఒక్కసారి. 3వ వచనం చూడు. అయినను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. మరి యేసు బాప్తిస్మం ఇచ్చినని రాయబడి ఉందిగా, యేసే బాప్తిస్మం ఇచ్చుచూ ఉన్నాడని రాయబడి ఉంది కదా. అవునా కదా. యేసే బాప్తిస్మం ఇచ్చుచున్నాడు అని రాయబడి ఉన్నా యేసు కాదు ఇచ్చింది, ఆయన శిష్యులు ఇచ్చారు. మరి ఆయన శిష్యులు ఇచ్చారు అయితే శిష్యులు ఇచ్చారని రాయొచ్చు కదవా. యేసే ఇచ్చాడని ఎందుకు రాశాడు? అంతే, ఇది తప్పే, ఫరారైపోదాం అని చెప్పేసి వెళ్ళిపోయారు చాలా మంది లోకంలోనికి. బ్రదర్, యేసుక్రీస్తుకు శిష్యులుగా వాళ్ళు పిలువబడుతున్నారు కనుక, ఆయన ఎమ్మడి తిరుగుతున్నారు కనుక వాళ్ళు ఏం చేసినా దానికి కేర్ ఆఫ్ అడ్రస్ యేసుప్రభే. దానికి బాధ్యుడు ఎవరంటే యేసుప్రభే. అవునా కదా. నాతో పాటు తిరుగుతున్నటువంటి వ్యక్తి తప్పు చేశాడంటే ఎవరనంటారు? అంతే కదా. ఈ జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా చెప్పు? సింపుల్గా అర్థమవుతుందా లేదా? యేసు ప్రభు బాప్తిస్మం ఇవ్వలేదు,
ఇచ్చింది ఎవరు? శిష్యులు. శిష్యులు ఇచ్చిన యేసుప్రభు పేరట పడుతుంది. ఎందుకు పడుతుంది అని అంటే బాధ్యుడు ఆయనే, ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది, ఆయన వలన ఆయనే ఎక్కడ ఉన్నాడు, ఆయన సమ్మతిస్తున్నాడు కనుక ఆయనకి పేరు వస్తుంది. స్టెఫెన్ ఎవరు చంపారు అని చెప్పేసి అంటే క్రైస్తవులందరూ ఏం చెప్తారు తెలుసా? పౌలు పేరు చెప్తారు. కానీ ఒరిజినల్ పౌలుగా చంపింది. పౌలు సపోర్ట్ చేస్తాడు, సమ్మతిస్తాడు. సమ్మతిస్తే అంతే కదా, మరి నువ్వు హంతకుడివే, అవునా కదా? అంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి, పాత నిబంధన రాయబడిన స్టైల్ ఇది, పాత నిబంధన రాయబడిన విధానం ఇది. పాత నిబంధనలో డైరెక్ట్గా దేవుడే చేశాడు, దేవుడే మాట్లాడాడు, దేవుడే వచ్చాడు, దేవుడే దిగాడు అని రాయబడ్డా వచ్చింది దేవుడు కాదు, దేవుడు తన తరఫున తన పనిగా తన పని చేయు నిమిత్తమై తన దూతలను పంపించాడు అన్న విషయం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి మాటల్లో, యేసుక్రీస్తు ప్రభుల వారి బోధలో, యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం నమ్మితే, యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం నమ్మగలిగితే ఈ విషయం బయటపడుతుంది. మనకు ఈ విషయం బయటపడుతుంది. ఇదే కోణంలో అంటే ఒక విషయాన్ని దాచి మర్మముగా, అంటే ఒక విషయాన్ని కప్పేసి, బైబిల్ భాషలో ఏమన్నాడంటే దీన్ని ఎలా రాయబడింది పాత నిబంధన అన్నప్పుడు ఛాయారూపకముగా రాయబడింది అంటాడు. ఛాయారూపకముగా అంటే ఒరిజినల్ కనపడదు, నీట్గా కనపడుతుంది, అవునా కదా? నీ సైజులో ఉన్న వ్యక్తులు ఎవరు అక్కడ నించున్నా కూడా వ్యక్తి కనపడకుండా వ్యక్తి యొక్క నీడ కనపడింది అనుకో, ఎవరు అనుకుంటారు? నువ్వే అనుకుంటారు. కానీ తీరా ఆయన ముందుకు వచ్చేసరికి ఓహో నువ్వా, నేను ఫలానా ఆయన అనుకున్నాలి అనుకుంటాడు, అవునా కదా? నువ్వా, నేను ఆయన అనుకున్నా, అనుకున్నావా? ఇప్పుడు క్లారిటీ తెలుసుకో. కొత్త నిబంధన క్లారిటీ ఇస్తుంది. పాత నిబంధన ఎలా రాయబడింది? ముసుగు వేయబడి, లేదంటే ఛాయగా, నీడగా, ఒరిజినల్ కంప్లీట్గా తెలియపరచకుండా. ఈ విషయం మనం పాత నిబంధనలో కూడా కొన్ని సందర్భాలను ఓపెన్గా రాయించాడు. కొన్ని సందర్భాలను దేవదూత దేవుడు, దేవదూత దేవుడు అంటూ సందర్భం ఒకటే సందర్భంలో రాస్తా ఉన్నప్పుడు దేవదూత దేవుడు ఆయనకు కనపడింది అని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొత్త నిబంధనలో రాయబడిన విధానం కానీ, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన మాటల్ని బేస్ చేసుకొని, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మి, యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాటలను గట్టిగా నువ్వు నమ్మి పాత నిబంధన చదువు, నీకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మోసే పొదలో ఎవరు మాట్లాడారు అని చెప్పేసి రాయబడింది అక్కడ, దేవుడే మాట్లాడినట్టుంది కదా. దాన్ని కాస్త ఆ సందర్భం పూర్తిగా చదివితే ఏముందో చూడండి ఒకసారి. నిర్గమకాండం మీకు క్లారిటీ ఇస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకి తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. ఎవరు? దూత. దేవుడేం రాలే. కాకపోతే ఆ దూత ఎవరి తరఫున మాట్లాడుతున్నాడు? దేవుని తరఫున మాట్లాడాలి. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, చదువుకున్న వాళ్ళకు తెలుసు. గ్రామర్లో, ఇంగ్లీష్ గ్రామర్లో డైరెక్ట్ స్పీచ్ అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం. ఏదైతే ఇక్కడ ఆర్డర్ ఇచ్చాడో అదే ఆర్డర్ ఇక్కడ ఇవ్వటం. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చాలాసార్లు మీకు చెప్పాను, బాటిల్ తీసుకురా అని చెప్పేసి నేను ఈ అబ్బాయితో చెప్పాను. ఆ బాటిల్ తీసుకురా,
ఇతను అక్కడ దానికి వెళ్ళేసి ఆ బాటిల్ కాస్త ఇంకాస్త అవతల ఉండటంతో ఆ బాటిల్ ఉన్న చోట మరొక వ్యక్తి ఉండటంతో ఆ వ్యక్తితో ఈయనేమన్నాడు తెలుసా? ఆ బాటిల్ ఇటీ అన్నాడు. ఆ మాట అనేది ఎవరు? నేను. సేమ్ టు సేమ్ అదే విధంగా ఆయన అక్కడికి వెళ్ళి చెప్తాడు. ఇదొక స్టైల్. ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ కాకుండా ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? బ్రదర్, ఆ బాటిలు అన్న ఇమ్మన్నాడు, ఆ బాటిలు అన్న ఇమ్మన్నాడు. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ ఏంటి? ఆ బాటిల్ నేను ఏదైతే అన్నానో ఆ బాటిల్ తీసుకురా అని నేను ఇతనితో అన్నాను, అతను వెళ్ళి కూడా సేమ్ టు సేమ్ ఆ బాటిల్ తీసుకురా అన్నాడు. అది డైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో రాయబడి ఉంది బైబిల్ కొత్త పాత నిబంధన గనక ఇక్కడ దేవుని దూత ప్రత్యక్షమైంది అనేటటువంటి క్లారిటీ ఇక్కడ ఇచ్చేసాడు హోరేబు కొండ దగ్గర, రైట్? ఇచ్చేసాడు. అండ్ మన ఆది కాండంలో అబ్రహాముతో మమ్రే దగ్గరనున్న సింధూర వనములో ఆయన ఉన్నప్పుడు, గుడారం ద్వారంలో ఉన్నప్పుడు ఆయనకు యెహోవా కనబడేను అన్నాడు కదా. కనబడేను అన్న తర్వాత వెంటనే ఎవరు ఉంటారు అక్కడ? 3 వ్యక్తులు ఉంటారు. చూడండి ఒకసారి 18వ అధ్యాయము ఆది కాండము. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారమునందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. ఈ 3 మనుషులు ఎవరు? 100% దేవదూతలే. మళ్ళీ ఈ 3 మనుషుల్ని చూపించేసేసి ఇంకో సిద్ధాంతాన్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఏందది? త్రిత్వం. ఒక్కడే దేవుడు, అందులో 3 ఉన్నారు. ఇక్కడ ఈ 3 ఉన్నారు కదా, ఈ 3 ఏమంటారు తెలుసా వాళ్ళు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇంకా వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఆ నాలెడ్జ్ ఆ మాత్రం ఉండదు వాళ్ళ దగ్గర. భయంకరమైన నాలెడ్జ్ అనమాట అది. దాన్ని ఎట కుదించాలో అట కుదించేసేసి మొత్తం పాత నిబంధనలకి. మరి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారు అట్టన్నాడు కదా, దాని పరిస్థితి ఏంటంటే నువ్వు అట్లాంటివి ఏం అడగకూడదుగా. అదంతే, నువ్వు జోలికి వెళ్ళరు. ఒకవేళ వెళ్తే నువ్వు దుర్మార్గుడివి, నువ్వు దుష్టుడివి, నువ్వు క్రీస్తు విరోధివి, నువ్వు దొంగవి, నువ్వు అబద్ధబోధుడు, ఇన్ని మాట్లాడిన తర్వాత మాట్లాడేవాడు ఎవడని మాట్లాడతాడా? ఎవడో నాలాంటి ధైర్యం ఉన్నోడు మాత్రమే గట్టి మాట్లాడతారు తప్ప అందరు మాట్లాడతారు. ఈ లేనిపోని గొడవ ఎందుకు అనవసరంగా, ఈయన అసలే బాగా డెవలప్ అయి ఉన్నాడు, ఈయన చేతి కింద ఉంటే పని అయిపోదు, నేను కూడా హ్యాపీగా బతకొచ్చు, బతికేసేయచ్చు అనుకుంటాడు కదా. కానీ యథార్థంగా నిలబడి ఉన్నది ఉన్నట్టు దాన్ని పర్ఫెక్ట్గా చెప్పాలనుకునేటటువంటి వాడు ఎదుటోడు ఎంత గొప్పోడు అనుకున్నా, ఎంత పెద్దోడైనా, ఎలాంటి పోటుగాడైనా ఇక్కడ కాంప్రమైజేషన్ ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి వాడు యథార్థవంతుడైతే, అవునా కదా. కాబట్టి ఇది 3 దూతల 3 కనబడుతున్నటువంటి దేవుడు అన్నప్పుడు దూతలు అనేటటువంటి విషయాన్ని క్లారిటీగా ఇక్కడ కూడా చెప్పింది. యేసుప్రభు దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యేసుప్రభు అబ్రహాము కాదు కదా, ఏ మనుషుడు చూడలేదు, చూడలేడు, చూడబోడు అని చెప్పేసి యేసుప్రభు చెప్పేశాడు. యేసుప్రభుని నమ్మితే చాలు, మనకు పరలోకి వచ్చేది యేసుప్రభుని నమ్మితేనే. యేసుప్రభుని ఈరోజు అబద్ధికునిగా చిత్రీకరిస్తున్న అమాయక క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఆయన చెప్పిన మాటను వదిలేసి ఇక్కడ 3 ఉన్నారు, ఈ 3 త్రిత్వంలో 3 వ్యక్తులు అని చెప్పేసి మాట్లాడేటటువంటి వ్యక్తులు ఉన్నారు. దీని గురించి ఇంకొక టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను. ఇన్ ఫ్యూచర్లో నేను మాట్లాడతాను కొద్ది దినాలలోనే. అయితే ఇక్కడ 19వ అధ్యాయంలో 3 ఒక ఆయన అబ్రహాం దగ్గర ఉంటాడు, మిగతా 2 లోతు దగ్గరికి వెళ్తారు. అక్కడ సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ ఏమని సంబోధించబడిందో 19వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. చూసారా? ఎవరు? దేవదూతలు కదా. ఇంకా క్లారిటీ కావాలనుకుంటే ఇక్కడ మన యాకోబు గారు మాట్లాడారు. అబ్రహాము సంగతి ఎత్తి, అబ్రహాము గారి పేరు ఎత్తి మరి మాట్లాడిన సందర్భం చూపిస్తాను. దానికంటే ముందు మన యాకోబు గారు ఫైట్ చేసిండుగా, దేవునితో ఫైట్ చేసిండుగా. దేవునితోనా దేవదూతతోనా? ఒకసారి 32 చూద్దాం. 32వ అధ్యాయం ఆది కాండం. అక్కడే మన సందర్భం క్లారిటీగా చదివినా మనకు కాన్సెప్ట్ అర్థమైపోతుంది. దేవుని తరఫున వచ్చాడు కనుక దేవుడు అని చెప్పేసి రాపిస్తాడు, కానీ ఒరిజినల్గా ఎవడు వచ్చాడో అక్కడ క్లారిటీ ఇచ్చేస్తాడు.
దాదాపుగా ఇచ్చేస్తాడు. 24 వచనం చూడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. నరుడు, దేవుడు నరుడు కాడు కాజాలుడు అని ఇదే పాత నిబంధన చాలాసార్లు చెప్పింది. దేవుడు నరుడు కాడు కాజాలడు, నరుడు నరపుత్రుడుగా రాలేడు. అవునా కదా? చాలా సందర్భాలు పాత నిబంధన చెప్పింది. ఇంతకుముందు నేను కూడా ఆ వచనాలని చూపించాను. దేవుడు ఎప్పటికీ నరుడు కాడు కాజాలడు. మరి ఇక్కడ ఎవరు నరుడట? ఎవరితో పోట్లాడింది? యాకోబుతో పోట్లాడింది నరుడు. ఆ నరుడు రూపములో ఉన్నటువంటిది ఎవరు ఆయన అంటే దేవుడు కాదు, దేవదూత. అబ్రహాం దగ్గరికి దేవదూతలు వచ్చారు. ఎట్లా వస్తారు? మనిషి రూపంలోనే వస్తారు. నర రూపమే ఉంటుంది. అవునా కదా? అదే కోణంలో ఇక్కడ వచ్చి ఇతనితో పోట్లాడటం జరిగింది. అంతేగాని దేవునితో పోట్లాడాడు గెలిచాడు అని చెప్పేసి అని కాదు. అది చాలా సిల్లిగా ఉంటుంది అట్లా ఆలోచిస్తే. అవునా కదా? యాకోబు గారు చనిపోయే సందర్భంలో తన పిల్లలను 12 మంది పిల్లలను ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భంలో యాకోబు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికినటువంటి మాటను బైబిల్లో వ్రాయించాడు. ఒక్కసారి మనం 48వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం. నేను చక్కగా చెప్పాడు. 48వ అధ్యాయం 15-16 వచనాలు చూడాలి మీరు జాగ్రత్తగా. అప్పుడు అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు, జాగ్రత్త వినండి, ఇక్కడ నా పితరులైన అబ్రహాము మెన్షన్ చేశాడు చూడు. అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో, ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని, నేను అంటే యాకోబు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు ఎలా నడిపించాడు, ఎలా పోషించాడు, ఏ విధంగా నడిపించాడు అన్నప్పుడు క్లారిటీ ఇస్తున్నాడు చూడు 16వ వచనంలో. ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత అన్నాడు చూడిగా. అంటే దేవుని తరఫున దూత వచ్చాడు. దేవుడే చేసింది 100%. దేవుడు పంపించకపోతే ఎవరు రారు? దూతలు రావు. దూతలు వచ్చి చేసే పని ఎవరిది? దేవునిది. అందుకోసమే దేవుని పని దేవుడే చేశాడు. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడాను దేవుని మాటలు కనుక దేవుని మాటలే అని చెప్తారు మీరు. అవునా కదా? మనమందరం వినదేంటి? దేవుని మాటలు వినేసి వచ్చామని చెప్తాం, కానీ మాట్లాడింది నేను. దీన్ని నేను మాట్లాడాను, నన్ను విడిచిపెడతారు, నన్ను వదిలేస్తారు. మనం జనరల్గా సేవకులందరూ చెప్తా ఉంటారు, దేవుడు నాకు కార్ గిఫ్ట్ ఇచ్చాడండి. పైనుంచి ఇంటి మీద పడ్డదా లేకపోతే ఇంటి ముందు పడ్డదా? దేవుడు వచ్చేసేవనా తోలుకుంటూ వచ్చేసి నా కుమారుడా బయటికి రా, నీకోసం ఇదిగో కారు తీసుకొచ్చానని ఇచ్చాడా? ఎవరో ఒక మనిషి ఇస్తాడు కదా, అది చెప్తాం మనం. ఎవరో మనకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు సహాయం చేశాడు అంటదా? ఇచ్చేది ఎవరో సంఘస్థులు ఎవరో ఉంటారు, వాళ్ళ పేరు అస్సలు చెప్పం. క్లారిటీగా బాగా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, సరే కరెక్టే, దేవుడే ఆశీర్వదించాడు, దేవుడే ఇచ్చాడు 100%, కానీ ఎవరు ఇచ్చారు చెప్పు, ఎవరి ద్వారా ఇచ్చాడు చెప్పు అని అడిగినప్పుడు అప్పుడు చెప్తాడు పేరు అలా నాయన. అనా కదా? అంటే ఉంది, ప్రాసెస్ ఉంది చూడు ఇక్కడ. ఇది అర్థం కావాలి మనకు. లేకపోతే పాత నిబంధనకు వ్యతిరేకంగా కొత్త నిబంధన ఉండదు. ఇక్కడ గోప్యంగా మాట్లాడింది అక్కడ ఓపెన్గా చెప్పేశాడు అంతే. ఇక్కడ మర్మముగా ఉన్నది అక్కడ ఓపెన్గా రాసేసాడు అంతే. యేసు ప్రభు క్లారిటీకి ఇచ్చేసాడు. ఎందుకంటే ఆయన చూసి వచ్చినోడు చెప్పాడు, ఎవడు చూడలేదని. ఈయనవా? నమ్మవా? అవునా కదా? వీళ్ళెవరు చూడలేదు, చూడనోడు చెప్తే నమ్మటం కాదు, చూసినోడు వచ్చి చెప్పాడు, అరే బాబు మీరెవరు దేవుణ్ణి చూడలేదని. అప్పుడు నమ్మాలి ఖచ్చితంగా నువ్వు, మనం నమ్మాలి. కానీ ఈరోజు యేసుక్రీస్తు మాటలు నమ్మలేకపోతున్నారు. ఇక్కడ కూడా ఎంత క్లారిటీకి ఇచ్చాడు చూడు. అవునా కదా? దేవుడు పాత నిబంధన కాలంలో ఒక స్టైల్లో మాట్లాడాడు, కొత్త నిబంధన కాలంలో ఇంకో స్టైల్లో మాట్లాడారు. పాత నిబంధనలో మాట్లాడిన స్టైల్ వేరు, కొత్త నిబంధనలో మాట్లాడిన స్టైల్ వేరు. ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథంలో
ఆయన పాత నిబంధనలో మాట్లాడిన ఇజ్రాయేల్ అనే తన ప్రజలతో దేవుడు మాట్లాడినటువంటి విధానం ఎంత చక్కగా రాయించాడో చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము. ఇవన్నీ రాసుకోండి చక్కగా, మీరు ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా 36, 15, 16 వచనాలు చూడాలి. వారి పితరుల దేవుడైన యెహోవా వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు, జాగ్రత్తగినండి, వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. అందుకోసమే చెప్పాడండి, ఇది ఎరిగినవాడు, ఇది తెలిసినవాడు యేసుక్రీస్తు ప్రభువులారు కనుక ఆయన బాబోయ్ మీరు ఎవ్వరు కూడా ఆయన స్వరము వినలేదు అనే మాట మాట్లాడండి యేసుక్రీస్తు ప్రభువులారు. మోషేతో మాట్లాడినట్టుగా ఉంది కదా అంటే, అవును మోషేతో మాట్లాడింది దేవుడే కానీ డైరెక్ట్గా మాట్లాడలే, దూతను పంపించి దూత ద్వారా మాట్లాడాడు అనే క్లారిటీ ఎవరిచ్చారు? యేసుక్రీస్తు ప్రభువులారు ఇచ్చారు. మీరు యేసుక్రీస్తుని నమ్మలేకపోతున్నారు. యేసుక్రీస్తును నమ్మకుండా, ఆయనను నమ్మకుండా, ఆయన మాటలు నమ్మకుండా మేము ఆయనకు సంబంధించిన వాళ్ళమని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. విచిత్రం, విడ్డూరం. అందుకోసమే చూడండి జాగ్రత్తగా, వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను, ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను, వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. అంటే దేవదూతలు వచ్చి ప్రవక్తలతో మాట్లాడితే ప్రవక్త వెళ్ళేసి ప్రజలతో మాట్లాడేవారు. అప్పుడు ప్రజలు ఏం చేసేవాళ్ళు? వినకపోయేవాళ్ళు, పాటించం అని చెప్పేవాళ్ళు. అంటే వినకపోవటంతో ఎవరిని అపహసించినట్టు, ఎవరిని ఎగతాళి చేసినట్టు, వచ్చి చెప్పిన దూతలను ఎగతాళి చేసినట్టే. ఎగతాళి చేయటంతో సైలెంట్ అయిపోలేదు వాళ్ళు. ఎగతాళి చేయటంతో సైలెంట్ అయిపోకుండా పైగా ఇట్లాంటి మాట్లాంటావా నువ్వు అని చెప్పేసి ప్రవక్తల్ని హింసించారు. దూతలు దొరకరుగా హింసించడానికి. దొరుకుతుంది ఎవరు వాళ్ళ చేతికి? ప్రవక్తలు బలవుతున్నారు. దూతలు వస్తున్నాయి, ప్రవక్తలతో మాటలు మాట్లాడి చెప్పేసి పోతున్నాయి. ప్రవక్తలు వెళ్ళి ఎక్కడికి చెప్పాలి? ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు ప్రజలకు దొరికేది ఎవరు? ప్రవక్తలే. అందుకోసం వాళ్లకు హింసలు. ఇదే విధానాన్ని పాత నిబంధనలో దేవుడు పాత నిబంధనలో ఉన్న మనుషులతో ఏ విధంగా మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అని అన్నప్పుడు, కొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఏం చెప్పిండో చూడు ఒకసారి. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఎలా మాట్లాడాడు అనేది ఈ రెండు కంపారిజన్ ఎట్ ఏ టైం చెప్పేశాడు అక్కడ. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఎలా మాట్లాడారు మరి ప్రవక్తల ద్వారా? ఎలా అన్నప్పుడు ఎవరు రావాలి మధ్యలో? దూతలు. డైరెక్ట్ గా కాదు, అది మనకు అర్థం కావాలి. ప్రవక్తలతో మాట్లాడింది ఎవరు? దేవుడే. కానీ ఎట్లా మాట్లాడాడు? దూతల ద్వారా. ఈరోజు మీతో మాట్లాడుతుంది దేవుడే. ఎలా మాట్లాడాడు? అది లెక్క. అవునా కదా? క్లారిటీ ఉండాలి మనం. అందుకోసమే పాత నిబంధన కాలంలో, పూర్వకాలంలో దేవుడు ఎట్లా మాట్లాడిండు? ప్రవక్తల ద్వారా మాట్లాడిండు. తర్వాత కొత్త నిబంధనలో 2వ వచనం, కొత్త నిబంధనలో ఎట్లా మాట్లాడిండో ఒకసారి చూడండి. 2వ వచనంలో, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడేను. కుమారుని ద్వారా మాట్లాడాడట. మధ్యవర్తి ఎవరు? కుమారుని ద్వారా మాట్లాడింది ఎవరు? మాట్లాడింది దేవుడే. కానీ మధ్యలో ఎవరున్నారు? కుమారుడు ఉన్నాడు. క్లారిటీగా రావాలి మనం. మాట్లాడింది దేవుడే, కానీ ఎలా అన్నప్పుడు యేసుక్రీస్తు వస్తాడు, మధ్యలో కుమారుడు వస్తాడు. అవునా కదా? కుమారుని ద్వారా మాట్లాడాను అంటే, ఇప్పుడు పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా మాట్లాడాం, ఈ కాలంలో కుమారుని ద్వారా మాట్లాడామంటే ఇక్కడ జ్ఞానం ఉన్నోడికి ఏమర్థం అవుతుంది? ఈ కాలంలో ప్రవక్తలు లేరనమాట. అవునా కదా? కుమారుడు మాట్లాడేసిన మాటలన్నీ బైబిల్లో పొందుపరచబడితే ఆ కుమారుడు కొంతమందిని పంపించాడు లోకానికి.
పరిశుద్ధాత్మను నింపి, పరిశుద్ధాత్మ కూడా నాలోనివే చెప్తాడని చెప్పేసి యేసుప్రభు మాట్లాడతాడు యోహాను 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో. నాలోనివే బోధిస్తాడు కనుక నన్ను మీరు మహిమపరుస్తారు అని చెప్పాడు. కాబట్టి కంప్లీట్గా పరిశుద్ధాత్మ సహాయంతో అపోస్తలులు మాట్లాడి దృఢపరిచి స్థిరపరిచినటువంటి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి కంప్లీట్గా ఎవరి ద్వారా ఎవరు మాట్లాడారు అన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడింది దేవుడే, క్రీస్తు ద్వారానే మాట్లాడాడు. వన్ వర్డ్లో చెప్పేస్తాం మనం. ఎలా అని విధానంలోనికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు కొంత 4 సువార్తల్లో డైరెక్ట్గా మాట్లాడినవి ఉన్నాయి, ప్రకటన గ్రంథంలో మాట్లాడినవి ఉన్నాయి. మిగతాది డైరెక్ట్గా కాకుండా తన శిష్యులను అపోస్తలులను పంపించి వారి ద్వారా వారికి పరిశుద్ధాత్మను సహాయముగా, పరిశుద్ధాత్మను తోడుగా పంపి వారి ద్వారా మాట్లాడినటువంటి పత్రికలు అవన్నీ ఉన్నాయి. మాట్లాడిన విధానం ఇది కొత్త నిబంధనలో సర్వసత్యం, మనకు చెప్తున్న సర్వసత్యం యేసుక్రీస్తు ప్రభుల వారు. అర్థమవుతుందా? గనుక నిజం అర్థం కావాలంటే, ఈరోజు మనకు సత్యం పర్ఫెక్ట్గా మనకు అర్థం కావాలంటే పాత నిబంధన వ్రాయబడిన స్టైల్ మనకు పర్ఫెక్ట్గా అర్థం కావాలి. పాత నిబంధన వ్రాయబడిన విధానం ఈరోజు అందరూ మోసపోవటానికి గల కారణం, అందరూ క్రీస్తు దగ్గరికి చేరకపోవటానికి గల కారణం, పేరుకు మాత్రం చెప్పుకుంటారులేండి నేను క్రైస్తవుడిని, నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తుకు సంబంధించిన వాడునని చెప్పుకొని తిరుగుతున్నారు. కానీ ఆయన క్రీస్తు సంబంధి కాదు అనేటటువంటి విషయం గ్రంథం చెప్తారు. చూడు, ఇప్పుడు మీకు చూపిస్తా. ఎందుకంటే ఇప్పటి వరకు యేసుక్రీస్తును అబద్ధీకునిగా చిత్రీకరించి దేవుడు కనబడతాడు, దేవుణ్ణి చూసినోళ్ళు చాలా మంది ఉన్నారు, గట్టిగా మాట్లాడితే నేను కూడా చూశాను, మొన్న నాకు కనపడ్డాడు దేవుడు అనేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ యేసుప్రభుని ఏమని చెప్తున్నారు? వాళ్ళ ప్రవర్తనలో యేసుక్రీస్తుని ఒక అబద్ధీకునిగా చిత్రీకరిస్తూ మేమే క్రైస్తవులమని తిరుగుతున్నటువంటి అమాయకమైనటువంటి ప్రజలు ఈ కాలంలో బ్రతుకుతున్నారు. దేవుడు తన మహాకృపను బట్టి ఈరోజు మనకు ఈ సత్యాన్ని మనకు అర్థం చేయించినందుకు స్తోత్రాలు తెలియజేద్దాం. అవునా కదా? చూద్దాం ఎలా బైబిల్ పాత నిబంధనలు రాయబడిన విధానం కూడా మీకు నేర్పిస్తా, క్లారిటీగా రాయిస్తా, మీకు నేర్పిస్తాను. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదియే గాని ఏం చెప్తున్నాడు? ఇది నిజం కాదు, నిజ స్వరూపం కాదు, ఛాయ. ఇప్పుడు నీడని పట్టుకొని కొడుతున్నాం అనుకో, ఒరిజినల్ వ్యక్తిని కొట్టాలని పోయినావు, నీడని కొడుతున్నావు. ఇది నిజం కాదురా, వ్యక్తి ఇక్కడ నించొని ఉన్నాడు చూడు అని అంటే నాకు అవసరం లేదు, నీడే కావాలని అంటే నువ్వు నీడని ఎంత కూర్చున్నా మాత్రం నీడకి ఏమైనా దెబ్బ తగులుతుందా? అవునా కదా? ఆ సెన్స్ ఉంటే నీడ నేను కొడతావు, డైరెక్ట్ మనిషి ఉన్నాడు పక్కన చూడరాదు అని అంటే చూడట్లేడు. అవునా కదా? నీడ నిజం, ఛాయ నిజ స్వరూపం. ధర్మశాస్త్రము ఏమన్నాడు? రాబోచున్న మేలుల ఛాయ. రాబోచున్నది ఏంది? కొత్త నిబంధన, యేసుక్రీస్తు. రాబోచున్న మేలుల ఛాయ గలదియే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు అన్నాడు. కాదు అన్నాడు. కాబట్టి మరి ఛాయగా రాయబడింది కదా, దాన్ని ఏ విధంగా రాయబడింది, ఏ విధంగా అది ఉన్నది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా మనం చదవాలి, లేదంటే ఈ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు చదివి ఏమయ్యారు, ఎలా మోసపోయారు, ఏ విధంగా కఠినపరచబడ్డారో ఆ విషయం మనకు 2వ కొరింథీ పత్రికలో పౌలు గారు వివరిస్తున్నారు. పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు క్రీస్తులోనివి వివరిస్తున్నాడు. మళ్ళీ క్రీస్తులోనివి అనగానే క్రీస్తు చెప్తాడు డైరెక్ట్గా, నాయి కావు నా తండ్రి, ఎందుకంటే నాయన్ని నా తండ్రి, తండ్రి అన్ని నాయి అంటాడు ఆయన. ఫైనల్గా నీ వెళ్ళాల్సింది కంప్లీట్గా ఫైనల్లో కనపడేది ఒకే ఒక ఆయన. అందరికీ మూలం ఒక్కడే, యేసు ప్రభువుకును మనకును మనందరికీ మూలం ఎవరు? దేవుడు ఒక్కడే. అది మనకు అర్థం కావాలి. రైట్, చూద్దాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము చక్కగా సందర్భానుసారంగా అయితే మనకు బాగా అర్థమవుతుంది. 4 నుంచి చూద్దాం. 4 నుంచి చూద్దాం. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము గలదు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది.
ఆయనే అంటే ఆ దేవుడే మమ్మును కొత్త నిబంధనకు అంటే అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. మాకు సామర్థ్యము కలిగించి ఉన్నది ఎవరు? దేవుడు. రైట్. అక్షరము చంపేస్తుంది కానీ ఆత్మ జీవింపజేయును. రైట్. నెక్స్ట్ 7 మరణ కారణమగు పరిచర్య. ఏందది? పాత నిబంధన. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను. అంటే ఇక్కడ అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును అంటే అక్షరం పాత నిబంధన, ఆత్మ కొత్త నిబంధన. అర్థమవుతుందా? అదే చెప్తున్నాడు. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడి అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదైనను. అది మరణ కారణమైనది ప్లస్ అక్షరానికి సంబంధించినదైనను మహిమ ఉంది. దానికి ఎంతో కొంత మహిమ గలదై కూడినదై మహిమతో కూడినది ఆయను. అందుకే మోసే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ, పాత నిబంధనకు ఉన్నటువంటి ఆ మహిమను మోసే ముఖము మీద ప్రకాశించుచుండిన మహిమ అని రాస్తున్నాడు. మోసే ముఖము మీద ప్రకాశించుచుండినటువంటి ఆ మహిమ తగ్గిపోవునదైనను. తగ్గిపోయేదట అది రాను 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 తగ్గిపోయి క్లోజ్ అయిపోతుంది. పోవునదైనను ఇజ్రాయేలీయులు అతన్ని ముఖము తేరి చూడలేకపోయిరి. అంటే ఏమర్థం అవుతుంది? మోసే ముఖాన్ని తేరి చూస్తే ఏం రాదండి. మోసే ముఖం మీద ముసుకు అని అంటే మోసే ముఖాన్ని చూడకండి. మోసే నిజంగా ఒరిజినల్గా ముఖం మీద ముసుకం వేసుకోలే. మోసే చేత రాయబడిన ధర్మశాస్త్రం సంగతి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? ముసుకొనగానే ఇప్పుడు నా సైజులో, నా వెయిట్లో, నా హైట్లో ఉన్న వ్యక్తి ముసుకేసుకొని వచ్చాడు అనుకో, ఏమనుకుంటారు మీరు? అన్న భగవాన్ దాస్ అన్న అంటాం. ముసుగు తీస్తే ఇంకోడు ఉంటాడు, ఒర్రే మావాడు అనుకున్నా లేరు, మావాడు అనుకున్నా మీరు బ్రదర్ సారీ అని పంపిస్తాం. ఎన్నిసార్లు జరగలేదు మనకి ఇట్లా? అవునా కదా? అదనమాట. కాబట్టి ఆ విధానాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు. ధర్మశాస్త్రం స్టైల్ అది. జాగ్రత్తగా తేరి చూడలేకపోయారు. తగ్గిపోవునదైనను అందులో ఉన్న మహిమ తేరి చూడలేకపోయారు. గనుకనే వాళ్లకు యేసుక్రీస్తు అర్థం కాలే. యేసుక్రీస్తు వచ్చినప్పుడు యేసుక్రీస్తును వాళ్ళు ఆహ్వానించలే, యేసుక్రీస్తును వాళ్ళు స్వీకరించలే. ఎందుకు? పాత నిబంధన వాళ్ళకు కూడా అర్థం కాలే. నిజంగా పాత నిబంధన వాళ్ళకు అర్థమై ఉంటే, మోసే ముఖము మీద అనగా పాత నిబంధన కలిగి ఉన్న మహిమ వాళ్ళకు అర్థమై ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఘన స్వాగతం జరిగేది, దొరికేది. దొరకకపోవటానికి గల కారణం ఏంటయ్యా అంటే వాళ్ళకు పాత నిబంధన అర్థం కాలే. ఈరోజు వీళ్ళకి కూడా అర్థం కావట్లేదు. పాత నిబంధన అర్థం కావట్లేదు ఈరోజు మన వాళ్ళకు. కొత్త నిబంధన కూడా అర్థం కావట్లేదు. కొత్త నిబంధన చదివితే ఎంతో కొంత అర్థం అవ్వు కానీ పాత నిబంధన అర్థం కానివ్వ కూడా చేసేస్తుంది. ఎందుకు ఎలాగో నేను చెప్తా. ఇప్పుడు కంటిన్యూ చదవండి. పాత నిబంధన అర్థమైతే వాళ్ళకు పాత నిబంధనలోనే నీతి ఉన్నది, పాత నిబంధన ద్వారానే పరలోకం వెళ్తాం అనేటటువంటి విషయం రాదు అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేది. ఆ విషయం లేదు అన్న సంగతి వాళ్ళకి అర్థమయ్యేది. ఎందుకంటే పాత నిబంధనయే సాక్ష్యం ఇచ్చుచున్నది, నాకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది అనేటటువంటి స్పష్టత ఇచ్చారు. పాత నిబంధన ఇచ్చింది. చూస్తారు ఒకసారి ఆ మాట చూస్తారు. మళ్ళీ ఇక్కడికి వద్దాం. రోమపత్రిక 3:21 20 నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. 20-21 ఎలా అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడు అని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. దేనికి వేరుగా? ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది అన్న సంగతికి
దానికి ధర్మశాస్త్రమును దానికట ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు. అబ్బా, ధర్మశాస్త్రం కూడా సాక్ష్యం ఇస్తుంది, ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు అన్నప్పుడు ఈ మ్యాటర్ వాళ్ళకి అర్థమై ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఘనమైన స్వాగతం పలికేవారు, అవునా కదా? ఎందుకంటే తర్వాత మాట్లాడేదంటే అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలన వచ్చు దేవుని నీతి అంటాడు 22లో. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి వల్లనే మనకు నీతి కలుగుతుంది అన్న సంగతి ధర్మశాస్త్రమే చెప్తుందని వాళ్ళకి అర్థమై ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని అద్భుతంగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు రిసీవ్ చేసుకోలేదంటే ధర్మశాస్త్రం వాళ్ళకి అర్థం కాలేదు. కనుక సత్యం చెప్పిన యేసుప్రభుని హింసించారు. ఈరోజు యేసుప్రభు చెప్పిన మ్యాటరే మనం చెప్తుంటే మనల్ని హింసిస్తున్నారు. ఎవరు? ఈ ధర్మశాస్త్ర సంబంధికులు. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారో, ఎవరైతే ధర్మశాస్త్రంలో ఉన్న వచనాల ప్రకారంగా నమ్మి బతుకుతున్నారో, వీళ్ళందరూ ఈరోజు క్రీస్తును సంబంధించిన క్రైస్తవులకు హింసిస్తున్నారు, క్రైస్తవులను హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, నిందిస్తున్నారు అన్న సంగతి మీకు అర్థమవుతుంది. ఇక్కడ 2వ కొరింథీ పత్రిక, మళ్ళీ ఇక్కడికి రండి. ఇట్లుండగా 2వ కొరింథీ పత్రిక ఇట్లుండగా ఆత్మ 8వ వచనంలో, ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంతో మహిమ గలదై ఉండును కదా. ఎంతో మహిమ గలదై ఉండును అంటే ఇది చాలా ఎక్కువ మహిమ గలది. పాత నిబంధన తగ్గిపోయేదే మహిమ గలదైతే మరి నిలుచున్నది ఇదెంత మహిమ గలదై ఉండాలి? ఎంతో మహిమ గలదై ఉండును. 9వ వచనం చూడిగా, శిక్షా విధికి కారణమైన శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ గలదగును, అవునా కదా? అవును. కాబట్టి అత్యధికమైన మహిమ ఈ కొత్త నిబంధనకు దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయములో మహిమ లేనిదాయేను. అర్థమవుతుందా? ఈ విషయంలో ఏమైంది? పాత నిబంధన మహిమ లేనిదైపోయింది అని చెప్తున్నాడు. ఇది అర్థం కావట్లేదు నేటి క్రైస్తవులకు, అవునా కదా? నిద్రపోతే కథ మిస్ అయినట్టే. చాలా అద్భుతమైన విషయాలు, రైట్? అర్థం కాకపోతే నిద్ర వస్తుంది, అవునా కదా? అర్థం కాకపోతేనే కోపం వస్తుంది వాళ్ళకు. తగ్గిపోవునదే ఎన్నో వచనం? 11. తగ్గిపోవునదే అన్న దగ్గర 2 అని పెట్టాడు. కిందే ఉంది కొట్టివేయబడునది మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. అదంత చక్కగా చెప్తున్నాడు మనకు. నెక్స్ట్ 12వ వచనం చూడు ఎంత బాగుందో. తగ్గిపోవుచున్నా అంటే కొట్టివేయబడుచున్నా. మహిమ యొక్క అంతం అంటే క్లోజ్. యేసుక్రీస్తు పాత నిబంధనకు శుభం కార్డు, సమాప్తి. రోమపత్రిక 8:4లో ఉంటుంది, మనకు తెలుసు, రైట్? ఇక్కడేమంటున్నాడు? అంతం. తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతమును ఇజ్రాయేలీయులు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకునేను. అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం, మోషే ద్వారా రాయబడిన ధర్మశాస్త్రం అట్లా రాయబడిందని, ఛాయారూపకముగా రాయబడిందని, డైరెక్ట్ గా చూస్తే అర్థమైపోయేటట్టు లేదు కాబట్టి లేదు అని చెప్తున్నాడు. అందుకోసమే వాళ్ళకి ఏం కావట్లేదు, అర్థం కావట్లేదు. అందుకోసమే వాళ్ళు పాత నిబంధన యొక్క అంతమును వాళ్ళు చూడలేకపోయారట. అది అంతమైపోయింది. యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చేసి దాని అంతమొందించాడు, కానీ దాని అంతమును వాళ్ళు చూడలేకపోయారు. ఇంకా అదే ఉంది అనుకున్నారు తప్ప అంతం ఎలా వందిస్తున్నాడో, అంతం ఎలా వందిస్తున్నాడో యేసుక్రీస్తు ప్రభువు వారు అది చూడలేకపోయారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువు వారు పాత నిబంధనను ఎలా క్లోజ్ చేస్తున్నాడో, ఎలా అంతం వందిస్తున్నాడో అది వారు చూడలేకపోయారు. ఎందుకు చూడలేకపోయారు అని అంటే అది రాయబడిన విధానం అట్టుంది. అది అర్థం కావాలి నేటి క్రైస్తవులకు.
రైట్. తేరి చూడకుండునట్లు మోసే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. అట్లు చేయక మేమైతే అట్లా చేయట్లేం. పౌలు గారు చెప్తున్నారు, మేము అట్లా చేయక ఇట్టి నిరీక్షణ గలవారమే బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. 14వ వచనం, మరియు వారి మనసులు, ఎవరి మనసులు, ఎవరైతే పాత నిబంధన అంటున్నారో, ఎవరైతే ధర్మశాస్త్రం అంటూ అధర్మంగా బతుకుతున్నారో వారి మనసులు కఠినములాయను గనుక ఇప్పటి వరకు అని కూడా చెప్పుకొచ్చింది. నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. అబ్బా, ధర్మశాస్త్రం మీద ఉన్న ముసుగు వీళ్ళ ముఖం మీదకి వచ్చింది. ఇప్పుడు వీళ్ళ హృదయం మీదకి వచ్చింది. హృదయము ముసుకు వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ముసుగు ఎప్పుడు తీస్తారో వీళ్ళు? ముసుగు మహారాజులు కదా. ఈ ముసుగు మహారాజులు వీళ్లకు ఎగ్జాక్ట్లీ చెప్తున్నా, వీళ్లకును ఆనాడు ఉన్నటువంటి యూదులకును దెర్ ఇస్ నో డిఫరెన్స్. అప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా వస్తే వాళ్ళని హింసించారు. ఈరోజు ఆత్మ సంబంధిగా ఆత్మానుసారంగా యేసుక్రీస్తు మనలో ఉంటే మనల్ని హింసిస్తున్నారు. అంటే యేసుక్రీస్తును హింసించడం మాత్రం ఇప్పటి వరకు మానలేదు. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వారు ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదని చెప్పేవాళ్ళు, ధర్మశాస్త్రం అర్థం కాని వాళ్ళు, ధర్మశాస్త్రం చదువుతూ అక్షరానుసారంగా అక్షరమైనటువంటి భావాన్ని తీసుకొని అది ఛాయారూపకమైనదన్న సంగతి ఎవరికైతే అర్థం కాలేదో నేటి క్రైస్తవులకు సైతం వాళ్ళందరూ యూదులే. వాళ్ళందరూ నేటి కాలంలో ఉన్న క్రైస్తవులను హింసిస్తూనే ఉన్నారు, నిందిస్తూనే ఉన్నారు అన్న సంగతి మాత్రం మీరు గ్రహించాలి ఈరోజు. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ మాట ఏం చెప్తున్నాడు? నేటి వరకు 15వ వచనం చూడు. నేటి వరకు మోసే గ్రంథము ఏంటది? ధర్మశాస్త్రమే. మోసే ముఖం మీద ముసుకు అంటే మోసే గ్రంథం మీద ముసుకు అని. ఆ నేటి వరకు మోసే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది గాని ముసుకు వారి హృదయముల మీదకి వచ్చేసిందట. చూశారు? వారి హృదయము ముసుకు ఎక్కడున్న ముసుగు ఎక్కడికి వచ్చేసింది? మోసే ముఖం మీద ముసుగు, మోసే గ్రంథం చదువుతున్న వాళ్ళ ముఖం మీదకి వచ్చింది, హృదయం మీదకి వచ్చింది. అంటే హృదయం అంటే అదే మనోనేత్రాలు, గుడ్డితనం. మనోనేత్రాలు గుడ్డివైపోయాయి గనుకనే కళ్ళ ముందు యేసుక్రీస్తు కనబడుతున్నా పై మాటకు మాత్రం అవునవును యేసుక్రీస్తే అని చెబుతున్నా, అవునవును మేము యేసుక్రీస్తు నమ్ముకున్నాం అని చెప్పుకున్నా వాళ్ళకి అర్థం కావట్లే. కొంతమంది నిద్రలో మాట్లాడతారు, మనం అడిగిన దానికి పరిపెట్టనే సమాధానం ఇస్తారు. కానీ వాళ్ళకి తెలియదు తెల్లారు లేచిన తర్వాత రాత్రి ఏమేమో అంటివి గారంటే నేను ఎప్పుడన్నా అంటారు. చూడు, అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు నేటి కాలంలో ఉన్నటువంటి పాత నిబంధన అర్థం కాని భక్తులు. పాత నిబంధన ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళ పరిస్థితి అండి. అందుకోసమే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నేటి వరకు మోసే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయం ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అప్పుడు ముసుగు తెరవబడతది. అవునండి, కరెక్ట్ అండి. దేవుడు కనపడలేదు, దేవుణ్ణి ఎవరు చూడలేదు, నిజం దేవుడు అదృశ్యుడు అని అప్పుడు ఒప్పుకుంటారు. చూడు, అప్పుడు ఒప్పుకుంటారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పింది నిజం. యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుణ్ణి చూసిన దైవ కుమారుడు, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చిన దేవుని సాక్షి ఎవరు? యేసుక్రీస్తు. అంటే యెహోవా సాక్షి ఎవరు? అది బుర్రలు తలకాయలో గుంజు లేని వాళ్ళు చాలా మంది తిరుగుతున్నారు, మేము యెహోవా సాక్షులమని. ఆ మాటకు కనీసం అర్థం తెలిసినా ఎంత బాగుండును కదరా అనిపిస్తుంది నాకు.
అరే సాక్షి అంటే ఐ విట్నెస్ కానీ చూసినోడు కానీ విన్నోడు కానీ ఉండాలి. చూసినోడు తాకినోడు కనీసం విన్నోడైనా ఉండాలి. అవునా కదా? యెహోవా సాక్షి ఎవరు అని అంటే యేసుక్రీస్తు అని చెప్తే సూపర్ ఉంటుంది. ఎందుకంటే చూసి వచ్చినోడు, విన్నోడు, చూసినోడు. కానీ నువ్వు తిరుగుతున్నావు ఈరోజు, ఏం చేద్దాం? నిన్ను ఏం చేద్దాం? దేవుడు ప్రేమించమన్నాడు గనక చివరి వరకు ప్రేమిస్తాం. ఎందుకంటే మేము నిన్ను ద్వేషించామనుకో నీకే నష్టం లేదు. ద్వేషం అనేటటువంటిది నా హృదయంలో ఉంటుంది కనుక నేను నరకానికి పోతా. కనుక నేను ఎవరిని ద్వేషించను. ఎవరిని ద్వేషించినానండి నష్టం మనకే. ఎవరి మీద కోపపడ్డా నష్టం మనకి. ఎందుకంటే ఆ కోపం కానీ ఆ ద్వేషం కానీ ఎక్కడుంటుందంటే మనలో ఉంటుంది. నువ్వు ఎవరిని ద్వేషించినా ఆ ద్వేషం వాడిలో ఉండదు, నీలో ఉంటుంది. నువ్వు పోతావు. కోపపడ్డావు అనుకో నీలో ఉంటుంది ఆ కోపం. కాబట్టి జాగ్రత్త. అందుకోసమే మనం ఎవరిని మనం ద్వేషించాం, అందరినీ ప్రేమిస్తాం. కళ్ళు తెరుచుకుంటే సంతోషం. అందుకోసమే ఇన్ని పాఠాలు. దేవుని ప్రార్థిస్తున్నాను, దేవుడు సహాయం చేస్తున్నాడు. ప్రభువా వారి హృదయముల మీద ఉన్న ముసుగు తీసే విధానం నాకు నేర్పించు అంటున్నా. నేనన్నా తీయాలని ట్రై చేస్తున్నా. ఇదిగో ఈరోజు విన్నటువంటి మాటలతో వాళ్ళ హృదయం పైన ఉన్న ముసుగు తెరవబడితే దేవునికి స్తోత్రం. అవునా కదా? కనీసం ఈ మాటలు వినైనా సరే పాత నిబంధన వ్రాయబడిన స్టైల్ మనకు అర్థమైతే, విధానం మనకు అర్థమైతే, వ్రాయించిన విధానం మనకు అర్థమైతే అంతే చాలు. కళ్ళు తెరవబడతాయి, ప్రభు దగ్గరికి వస్తారు, యేసు ప్రభుని నమ్ముకుంటారు. ప్రభువా నువ్వు చెప్పిన మాటలు నిజమే ప్రభువా, ఇన్నాళ్ళు నేను తెలియక గుడ్డోన్నయి నిన్నే నిందిస్తూ నీ వాడినని చెప్పుకుంటూ నిన్నే అవమానిస్తూ నిన్నే నమ్మకుండా నిన్ను నమ్ముకున్నాననే ప్రభులో తిరుగుతూ నువ్వేమో దేవుడు అదృశ్యుడు, దేవుడు ఎప్పుడు ఎవరికి కనబడలేదు, ఆయన స్వరూపాన్ని ఎవరు చూడలేదు, ఆయన స్వరమును ఎవరు వినలేదు అని నువ్వు చెప్పినవు. కాదు కాదు మేము చూసాము, చూసిన వాళ్ళు ఉన్నారు అని మేము తిరిగాము. ఈ నాళ్లకు నా హృదయముల మీద ఉన్న ముసుగు తీసేసినందుకు దేవానికే స్తుతులు స్తోత్రాలు అని అనుకుంటే అదే చాలు, మాకంతే చాలు. అవునా కదా? అందుకోసమే ఈ మాటలు, అందుకోసమే ఈ పాఠం. ఇకనైనా అర్థం కావాలి నా సహోదరి సహోదరులకు, క్రైస్తవులు అని అనుకుంటున్న వాళ్ళు, నిజ క్రైస్తవులు కావాలని, క్రైస్తవులు అని భ్రమలో ఉండటం కంటే ఆ భ్రమ తొలగి నిజంలోనికి, సర్వసత్యంలోనికి రావాలని ఆశిస్తున్నాను. అందునిమిత్తమైన సర్వ ప్రయత్నాలు కొనసాగుతుంది. ప్రతి విషయం బయట పెట్టాలని, ప్రతి తప్పుడు సిద్ధాంతాన్ని ఇది తప్పు అని వచనానుసారంగా నిరూపించాలని దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి ముందుకు సాగుతున్నాను. అదే కోణంలో ఇదిగో ఈరోజు ఈ పాఠం చెప్పడం జరిగింది. అవునా కదా? కాబట్టి దయచేసి ఈ మాటల ప్రకారంగా మీరు క్రైస్తవులని అనుకుంటూ తిరుగుతున్న వాళ్ళ, క్రైస్తవులు అనుకునే భ్రమలో బ్రతుకుతున్న వాళ్ళ, పాత నిబంధన అర్థమైందా, అర్థం కాకుండా ఇంకా ఆ ముసుగులోనే ఉన్నారా? మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దయచేసి ప్రపంచ క్రైస్తవులారా, వింటున్నటువంటి యూట్యూబ్లో ఛానల్లో వింటున్నటువంటి నా సహోదరి సహోదరులను ప్రేమించి చెప్తున్న విషయం ఇది. దయచేసి ఇప్పటి వరకు ఇంకా బ్రతికే ఉన్నామంటే మనకి ఇంకా అవకాశం ఉంది అని అర్థం. ఇకనైనా కళ్ళు తెరవండి. అనవసరంగా వీడియో విన్న తర్వాత భయంకరమైనటువంటి కామెంట్లు, ఆ కామెంట్లు చెప్తున్నాయి మీరందరూ క్రైస్తవులము అనే భ్రమలోనే ఉన్నారని. మీరు వేసే కామెంట్, మీరు మాట్లాడే మాట ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారో, ఎంత వల్గర్ కామెంట్ పెడుతున్నారో అక్కడే అర్థమైపోతుంది మీ వ్యవహారం అంతా. ప్రత్యేకంగా మీరు చెప్పాలా? ప్రత్యేకంగా ఎవరు చెప్పాలా? మేము చెప్పాలా? చెప్పాల్సిన అవసరం లేదు, మీ కామెంట్ చెప్తుంది ప్రియులారా. కాబట్టి దయచేసి కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి క్రైస్తవులు అవ్వండి అని పిలుపునిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసి తలొంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి,